రేవంత్ రెడ్డి నామినేషన్లకు ఇంకా సమయం ఉంది. నీకు దమ్ముంటే మనం ఇద్దరం పోటీ చేద్దాం. మల్కాజ్గిరిలో పోటీ చేద్దామంటే రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్న కేటీఆర్. రేవంత్ రెడ్డి అసలు మోదీ మనిషా లేక రాహుల్ గాంధీ మనిషి అర్థం కావటం లేదని కేటీఆర్ చమత్కరించారు. ఈటెల రాజేంద్ర మంచి డైలాగ్స్ కొడతాడు, నమ్మి ఓట్లు వేయద్దు కూడా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మన అప్డేట్స్ మన రిపోర్టర్ బ్రహ్మాజీ నాటి తెలుసుకుందాం. బ్రహ్మాజీ, ఏంటి కేటీఆర్ కామెంట్స్ వెనక అంతరార్థం ఏంటి? ఏ సమయంలో ఆయన కామెంట్ చేశాడు? శ్రీనివాస్, తెలంగాణ భవన్లో జరిగినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి కేటీఆర్ అధ్యక్షతన పాల్గొన్నటువంటి నేతలు వీళ్ళందరిలో సమక్షంలో కొంచెం హాట్ కామెంట్ ఇచ్చారు. గతంలో కూడా ఈ కామెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజ్గిరి పోటీకి రావాలి, ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఆయన ఉన్నారు ఇప్పటి వరకు. కాబట్టి తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పోటీలో ఉంటే మాత్రం నేను కూడా మా అభ్యర్థులు బలమాడుకుని నేను కూడా పోటీకి నిలబడతానంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంత పెద్ద ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు, రేవంత్ రెడ్డి తిరిగిపోవడం, మాటలు ఎక్కువ కానీ సవాల్ స్వీకరించి దమ్ము లేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మల్కాజ్గిరిలో పొలిటికల్ సవాళ్ళ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయారు. అంటే నా సవాళ్ళ పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి భయంతో మాట్లాడలేదు కూడా ఆయన కామెంట్ జరిగింది. ఇక లక్క విధుల కోసం చట్టా పాటలు పట్టుకున్న అభివృద్ధి టికెట్లు దొంగలు తిరుగుతారు, కానీ రేవంత్ రెడ్డి సిగ్నేట్లో లక్క విధుల సంక్షేమం కూడా హైదరాబాద్ నగరానికి ఖాళీ బిల్లు కనిపిస్తున్నాయని కూడా మాట్లాడేది. ఇదే సందర్భంగా అసలు ఏబీ నుంచి టీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ కి, మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ మాస్టర్స్ వెళ్తారంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా ఏదైతే రాహుల్ గాంధీ కరెక్టా లేదా రేవంత్ రెడ్డి కరెక్టా అనేది కాంగ్రెస్ చెప్పాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ విషయం మీద ఆయన మాట్లాడకపోవడం మీద కూడా మాట్లాడారు. ఇదేమైనప్పుడు కూడా చూస్తే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డికి ఇది రెండోసారి కేసీఆర్ సవాల్ చేయడం, దీని మీద ఇంతవరకు రేవంత్ రెడ్డి సీఎం కూడా స్పందించలేదు అనేది ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ. మొత్తం మీద మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సమస్యలో కేటీఆర్ ఈ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజ్గిరిలో పోటీకి రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పోటీకి వస్తే మా అభ్యర్థిని బతిమలాడుకు నేను పోటీలో నిలబడతానంటూ, అంత పెద్ద ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి భయపడుతున్నాడంటూ, రేవంత్ రెడ్డి పిరికోడు, మాటలు ఎక్కువ చెప్తాడు కానీ సవాల్ స్వీకరించే దమ్ము లేదంటూ కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేయాలని నేను విసిన సవాలుపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయాడని, నా సవాలుపైన ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి భయంతో మాట్లాడటం లేదంటూ కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరిలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ బలాన్ని చూసి ముఖ్యమంత్రి మౌనం వహించారని, రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో లంకి బిందుల సంగతేమో కానీ హైదరాబాద్ నగర్లో ఖాళీ బిందులు కనిపిస్తున్నాయని, లంకి బిందుల కోసం తట్టా పార్లు పట్టుకుని అర్ధరాత్రి చీకట్లో కరుడుగట్టిన దొంగలు తిరుగుతున్నారని, ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం పట్ల ప్రజలు సిగ్గుపడుతున్నారని కేటీఆర్ అన్నారు. అదాని ఫ్రాడ్ అండ్ రాహుల్ అంటే రేవంత్ రెడ్డి అమరా ఫ్రెండ్ హై అంటున్నాడని, మా తెలంగాణ మోడల్ కాదు గుజరాత్ మోడల్ చేస్తాను రేవంత్ రెడ్డి అంటున్నాడని, అసలు రేవంత్ రెడ్డి మోదీ మనిషా రాహుల్ గాంధీ మనిషా అంటూ కామెంట్ చేశారు. ఒక్క ఓటు కాంగ్రెస్ కేసిన అది నేరుగా బీజేపీకి లాభం జరుగుతుందని, 30 నుంచి 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి పోయేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడంటూ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడంటూ కూడా హాట్ కామెంట్ చేశాడు కేటీఆర్. అందరి పేర్లు చెప్పిన అందరినీ కవర్ చేసిన. ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఎన్నికల రణరంగంలో దిగినాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవేళ్లలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడింది. ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు. ఏమంటాడు? బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ శకం ముగిసింది, ఒక్క సీటు కూడా గెలవరు, దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరింది. నేనేమన్నా ఉన్న 17 సీట్లు ఉన్నాయి, ఉండేటి ఉంటాయి, నడిచేది నడుస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తుంకాను కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా పోయి సప్పుడేక నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న. కూయి లేదు కై లేదు. అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు 5 ఏళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు. అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి
భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. అందరి